నేను ఎటువంటి రాజకీయపరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ నాది. ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తున్నానంటే ఇది కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్. నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేవు. ఎస్పెషల్ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ నోటితో వచ్చాం. మా యంగ్స్టర్స్ని, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడానికి మా సహాయ శక్తుల ఎంతవరకు చేయగలమో మా ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క మాఫియాకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ఒక కామెడీ మ్యాగజైన్ ఒకటి ఉంది మనకి, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది, అది కామెడీ న్యూస్లుగా ఇస్తుంటుంది. దాంట్లో పడిందనమాట. అదేంటంటే నాకు హైదరాబాద్లో, ఖైరతాబాద్లో కాదు, టీ నగర్లో, ఫిలిం నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండటం, మా జన సైనికులలో ఉండటం, సో కైండ్ ఆఫ్ స్టే అక్కడే అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరూ, మా కోడలు, వీళ్ళందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకుందాం అనుకున్నాం. దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేత ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని, న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలేను. నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకు కానీ వేయలేను. ఎందుకు వేయలేదంటే ఒకే ఓటు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. దాన్ని గౌరవించాలి ఉద్దేశం, అక్కడ ఓటు వేయలేదు. ఈ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్. నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు. కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఇలాంటి పరిమాణాల న్యూస్ చేస్తున్నారు. నేను బయట కారులో వెయిట్ చేశాను, మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కళ్ళు కూడా రాలేదు. మంగళగిరి ఆర్డీఓ ఆఫీస్ అయితే, సో ఎంఆర్ఓ ఆఫీస్, తర్వాత రాలేదు. సరే, తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను అంటున్నాను. ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఇక్కడ జనసేన రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? మాకేదన్నా నెల్లూరు జిల్లా ఏదన్నా పక్క రాష్ట్రమా, లేకపోతే శ్రీలంక, ఆంధ్రప్రదేశ్లో పార్టీ కదా, ఖచ్చితంగా పార్టీ అధినేతలు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. బీజేపీ కలుస్తుందా, అది ఎలాగానే దాని ప్రణాళిక మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. అది ఏంటో వైనాట్ 175 అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశులు ఉంటారు చూడండి, నియంత్రణ ఉంటుంది, అది ఉండకూడదు. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి. వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు వినిపించాలి. అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరూ ఉండకూడదు, మొత్తం మనమే ఉండాలంటాం అనేది అది ఎవరంటారంటే జనరల్గా చైనాని పరిపాలిస్తుంది జిన్పింగ్, పుటిన్, లేకపోతే నార్త్ కొరియా ఉన్నాడు కిమ్ జాంగ్, వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు? మేము మంచి మెజారిటీతో గెలవాలని కోరుకోవడం తప్పులేదు, కానీ ప్రతిపక్షం అనేది ఉండకూడదు, నోరు నొక్కేద్దామని దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. మేము ఖచ్చితంగా చాలా వైసీపీని కనీసం 20-25 సీట్లతో ప్రతిపక్ష పార్టీలు మనస్ఫూర్తి